థిన్ ఎండోమెట్రియం ఉంటుంది మేడం మాకు. ఐవీఎఫ్ లో సక్సెస్ రేట్ తక్కువ ఉంటది అని చెప్తున్నారు ఇలా ఉంటే. మరి మేము ఏం చేయాలి? ఐఎమ్ డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్, భీమవరం. సో థిన్ ఎండోమెట్రియం అంటే గర్భసంచి పొర పలసగా ఉండటం అని చెప్తుంటామండి. అసలు ఎందుకు ఇది పొర పలసగా ఉంటది? పలసగా ఉంటే ప్రెగ్నెన్సీ రాదా అంటే, డెఫినెట్ గా థిన్ గా ఉన్నప్పుడు సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటదండి. నార్మల్ అన్నది మనకి అరౌండ్ డే 2 ఎంబ్రియోస్ 18th డే అలా వేస్తాం. సో 12 ఉంటది నార్మల్, 10 to 12 అలా ఉంటది. 8 అనేది మినిమం పాస్ మార్క్ తీసుకుంటాం. 8 కంటే తక్కువ ఉంటే డెఫినెట్ గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. నాకు కూడా చాలా పేషెంట్స్ వస్తారు 4 mm, 3 mm తో వస్తారు. యాక్చువల్‌గా థిన్‌గా ఎందుకుంది? పొర అన్నది థిన్‌గా ఉందా అంటే డెఫినిట్‌గా రీజన్స్ ఉంటాయి. ఒకటి మీకు గర్భసంచిలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా? ఎందుకు థిన్ ఉంది? కొంతమందికి టీబీ ఉండే సూచనలు ఉంటాయి. సో థిన్‌గా ఉందా? లేదంటే హార్మోనల్ సమస్యన పీసీఓ ఉన్న వాళ్ళకి థిన్ ఎండోమెట్రియంస్ ఉంటాయి కొద్దిమందికి. సో వాట్ ఈస్ యువర్ రీజన్ వై ఈ థిన్ ఎండోమెట్రియం ఉంది మీకు అన్నది మీరు చూసుకోవాలండి మనం ముందే. సో దానికి మరి ఎటువంటి ట్రీట్మెంట్ ఉందండి? డెఫినిట్‌గా థిన్ ఎండోమెట్రియంకి ట్రీట్మెంట్ ఉందండి. చాలా వరకు ఫస్ట్ ఈ పీసీఓ వీళ్ళు ఉన్న వెయిట్ లాస్ అవుతాయి, హార్మోన్స్ ఇంప్రూవ్ అయ్యి థిన్ ఎండోమెట్రియంతో మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. ఎండోమెట్రియం కూడా పెరిగే ఛాన్స్ ఉంటది. అవి కాకుండా హార్మోనల్ టాబ్లెట్స్ ఉంటాయి, లేదంటే ఇంజెక్షన్స్ ఉంటాయి. కింద నుంచి మనము ఇచ్చే ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇంట్రాయుట్రైన్ గా ఇస్తాం గర్భసంచి లోపల. పిఆర్పి ట్రీట్మెంట్స్ ఉంటాయి. చాలా ట్రీట్మెంట్ ఉందండి థిన్ ఎండోమెట్రియం కి. సో ఇటువంటి ట్రీట్మెంట్స్ అన్ని తీసుకోవచ్చు సక్సెస్ఫుల్ గా మీరు ప్రెగ్నెంట్ అవ్వటానికి. సో ఇవన్నీ కూడా మీరు చేయటం వల్ల థిన్ ఎండోమెట్రియం పెంచుకొని నార్మల్ ఎండోమెట్రియం చేసుకొని సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీని పొందొచ్చు. థ్యాంక్ యూ.